తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. ఎనిమిదవ జాతీయ పోషణ పక్షోత్సవానికి సంబంధించిన ఐఈసీ కంటెంట్ను విస్తృత ప్రచారంను ప్రజల చేరువ కోసం ఉపయోగించుకోవాలని తుళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శివపార్వతి అధ్యక్షతన అంగన్వాడీ సూపర్వైజర్లు శ్రీలత, సీతారామల ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి అవగాహన కల్పించారు. అనంతరం ఈ సమావేశంలో డాక్టర్ శివపార్వతి సిటీ న్యూస్తో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది శ్రీనివాసరెడ్డి, కరీం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎంఎస్ఎం రాణి, పబ్లిక్ హెల్త్ నర్స్ ఏ ప్రేమకుమారి తదితరులు పాల్గొన్నారు. ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ పక్వాడా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పోస్టర్స్ తుళ్లూరు మండలంలో పిహెచ్సి నందు ఇనాగ్రేషన్ అనేది చేయటం జరిగిందండి. ఈ కార్యక్రమంలో హెల్త్ డాక్టర్ గారు మేము కోఆర్డినేషన్తో ఇక్కడికి పిఎంఎస్వై కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ గర్భిణీ బాలింతలకి 0 to 6 years పిల్లలందరికీ మెదడు అభివృద్ధి పరచడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు అవాయిడ్ చేయాల్సిన ఆహార పదార్థాలు మరియు జంక్ ఫుడ్స్ కానీ ఇలాంటి కూల్ డ్రింక్స్ కానీ తీసుకోకూడదని తెలియపరచడం జరిగిందండి. అదేవిధంగా ఎక్కువగా స్క్రీన్ టచ్ అనేది చేయకుండా ఉండటం వల్ల గర్భిణీగా ఉన్నప్పటి నుంచే తను ఏదైతే చేస్తుందో బేబీ కూడా అదే చేస్తారు. కాబట్టి స్క్రీన్ టచింగ్ ఎక్కువగా ఉండకుండా అమ్మమ్మలు అలాంటి మంచి అలవాట్లు పిల్లలకి అలవాటు చేయడము, తల్లిగా చూడకుండా ఉండటం వల్ల లోపల బేబీ కూడా చూడకుండా ఉంటుంది అనేది అవగాహన అనేది కల్పించడం జరిగిందండి. ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం అండి. ఇవాళ తుళ్లూరు పిహెచ్సిలో నేను డాక్టర్ శివపార్వతి అండి. తుళ్లూరు పిహెచ్సిలో మెయిన్గా ఇవాళ ఎవ్రీ మంత్ మేము ప్రతి మంత్ 9వ తారీఖున పిఎంఎస్ఎంఏ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ పోషణ్ పక్వాడా అనేది 8వ పోషణ్ పక్వాడా అనేది ఒకటి ఐసిడిఎస్ వాళ్ళ నుంచి జరుగుతుంది. సో అందులో భాగంగా మెయిన్గా ఇది 9వ తారీఖు నుంచి 23వ తారీఖు దాకా జరుగుతాయి పోషణ్ పక్షోత్సవాలు అని చెప్పేసి. సో అందులో భాగంగా ఇవాళ మేము ఆ పేపర్స్ని లాంచ్ చేయడం జరిగింది. అందులో మెయిన్గా ప్రెగ్నెంట్ లేడీస్కి అండ్ 0 to 3 years వరకు 6 పిల్లలకి మెయిన్గా ఎర్లీ డెవలప్మెంట్ అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ మీద వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ అనేది పిల్లలకి అందించాలి అండ్ ప్రెగ్నెన్సీ సమయంలో వాళ్ళు ఎలాంటి ఫుడ్ అనేది తీసుకోవాలి అనేది వాళ్ళకి సూచనలు, సలహాలు ఇవ్వటం జరిగింది. మెయిన్గా ఇప్పుడు ఇంకా హెల్త్ ఇప్పుడు హీట్ అనేది సమ్మర్ కాబట్టి హీట్ స్ట్రోక్ గురించి కూడా వాళ్ళందరికీ అవగాహన ఇచ్చి ఓఆర్ఎస్ అనేది కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చండ్ర రాజేశ్వరరావు 32వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. తొలుత రాజేశ్వరరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం సిపిఐ నాయకులు ముప్పాళ్ల శివశంకర్రావు మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కాబోతు ఈశ్వర్రావు, బెజవాడ యాకోబు, షేక్ మీరావలి తదితరులు పాల్గొని మాట్లాడారు. సండరాజేశ్వర గారి 32వ వర్ధంతి కార్యక్రమం దేశమంతా జరుగుతుంది. దానిలో భాగంగా తాటికొండ నియోజకవర్గం తుళ్లూరు మండలం రాయపూడి గ్రామంలో ఏర్పాటు చేసుకున్నాం. అట్లానే సండరాజేశ్వర గారు డాక్టర్ కోర్సు చదువుకుంటూ అమెరికాలో ఈ ప్రజల సమస్యలు చూసి ఆ సమస్యల మీద స్పందించి ఆ చదువు మానేసి ఇండియా వచ్చి ఈ ప్రజల కోసం ఎంతో త్యాగాలు చేసి ఈ సిపిఐ పార్టీని
ఈ ఈ రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ సంఘాలను ఏర్పాటు చేసి బాధలు పడే వాళ్ళకి అండగా ఉండి భూపోరాటాలు చేసి ఆ రోజు ప్రజల్ని మనుషులుగా చూడకుండా గొప్ప గొప్ప పెత్తందారులు జంతువులుగా చూసేవాళ్ళు ఆ రోజు ప్రజల వైపు ఉండి పోరాడి కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి ఈ పార్టీని ముందుకు తీసుకొచ్చారు. అలాంటి మహనీయులు చూడాలన్నా దొరికే పరిస్థితి లేకుండా అయిపోయింది. అలాంటి మహనీయులు వారసులుగా ఈరోజు ఎన్ని జిల్లాల్లో కూడా అన్ని శాఖల దగ్గర కూడా ఇవాళ వారిది వర్ధంతి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద రోటరీ అమరావతి క్యాపిటల్ సిటీ సెక్రటరీ గుర్రం జయకృష్ణ ఆధ్వర్యంలో గ్రామంలోని 3 ట్రైసైకిళ్లు ఇవ్వడం జరిగింది. అనంతరం రోటరీ క్లబ్ సభ్యులు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో జె శ్రీనివాస్, బండ్లపూడి ప్రియాంక, జి నాగేశ్వరరావు, పి కోటేశ్వరరావు, శ్రీరామచంద్రమూర్తి, కె నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇది అమరావతి రీజన్లో ఉన్నటువంటి రోటరీ అమరావతి క్యాపిటల్ సిటీ అనేది ఒక సంస్థ ద్వారా ఈ యొక్క ఎవరైతే కనుక వికలాంగులుగా దివ్యాంగులుగా ఉన్నారో దివ్యాంగులకి ఈరోజు ట్రైసైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మా ద్వారా మొన్నటి రోజున దాదాపుగా 250 మందికి ట్రైసైకిల్స్ పంపించడం జరిగింది అమరావతి రీజన్లో వాళ్ళకి. అట్లాగే ఈ రోజున వెంకటపాలెం గ్రామంలో ఉన్నటువంటి ముగ్గురికి కూడా ట్రైసైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది. దగ్గలు గ్రామంలో వచ్చేసరికి వీల్ చైర్స్ అట్లా ఇవ్వడం జరుగుతూ ఉంది. ముందు మా కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆర్థికంగా కొంచెం వెనకబడి ఉన్న వాళ్ళు ఆర్థిక పురోగతి కోసము ఏదైతే కుట్టు మిషన్లు కానివ్వండి, లేదంటే కనుక గ్యాస్ ద్వారా ఇస్త్రీ చేసేటువంటి ఇస్త్రీ పెట్టెలు కానివ్వండి, అట్లాగే ఏదైతే విలేజ్లో వచ్చేసరికి ఓపెన్ జిమ్స్ కానీ ఇట్లాంటి సదుపాయాలన్నీ కూడా ఉన్నాయి. అమరావతి రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంది. అట్లాగే అమరావతితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానికి కూడా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో రోటరీ అమరావతి క్యాపిటల్ సిటీ పనిచేస్తాం. రోటరీ క్లబ్ ద్వారా అందించడం జరుగుతుందండి. అమరావతి రోటరీ క్లబ్ని మేము అమరావతి రైతులందరం కలిసి ఇవన్నీ కూడా వికలాంగులకి వీల్ చైర్స్ ఇలాంటివన్నీ కూడా రోటరీ క్లబ్ ద్వారా మేము పంపిణీ చేయడం అనేది చాలా మాకు సంతోషంగా ఉంది. అమరావతి ఉద్యమం జరిగిన అన్ని రోజులు ఎంత ఐకమత్యంగా ఉన్నామో అదే ఐకమత్యంతో తిరిగి ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయడం మాకు చాలా సంతోషంగా ఉందండి. దీనికి ప్రతి ఒక్కరూ సహకరిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. అమరావతి రోటరీ క్లబ్ సొసైటీ వారికి చాలా చాలా అభినందనీయం అండి. వెంకటపాలెం గ్రామంలో 3కి ట్రైసైకిల్ ఇవ్వడానికి ఇతను పాపం ఎంతో బడ్డీ కొట్టు బజ్జీలు వేసుకొని ఎంతో ఆనందంగా ఇదేవాడు. అనుకోకుండా పెరాలసిస్ స్ట్రోక్ లాంటిది వచ్చి ఇబ్బంది పడుతుంటే రోటరీ క్లబ్ వాళ్ళు అమరావతి రోటరీ క్లబ్ వాళ్ళు ఆదుకోవటం చాలా శుభపరిమాణం అండి. వాళ్ళకి మా గ్రామం తరఫున మా అమరావతి క్యాపిటల్ తరఫున శుభాభినందనాలు.